హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మరి ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైనటువంటి టిప్స్ అందించడానికి, అంటే 5 బెస్ట్ టిప్స్ అయితే మీకు అందించడానికి, ఎలా చదివితే పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది పెద్ద కంటెంట్. సో అంత పెద్ద కంటెంట్ నిజంగా చెప్పాలంటే 14 hours పడుతుంది పార్ట్ ఆఫ్ స్పీచ్ చదవాలంటే, కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఈ 14 hours అనేది మనం తక్కువ టైంలో ఎలా మనం మార్క్స్ గెయిన్ చేయాలి, ఎలా చదివితే ఆ టాపిక్ నుంచి వస్తున్న వాటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిసిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, and it's my request to please do like and subscribe my channel. If there is a time, please share this video to one and all the aspirants. ఈ వీడియోలో పిఆర్ అకాడమీలో మనం ఏం తెలియపరుస్తున్నాం అంటే, పార్ట్ ఆఫ్ స్పీచ్ ప్రతి ఒక్క పర్సన్కి పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి, పార్ట్ ఆఫ్ స్పీచ్ ఎలా గుర్తుంచుకోవాలి, ప్రశ్నలు ఎలా వచ్చాయి గతంలో, ఇప్పుడు ప్రశ్నలు ఎలా వస్తాయి, ఇది కదా క్వశ్చన్స్. అయితే ఎలా చదవాలి అంటున్నారు కదా. ఈ నౌను, ప్రొనౌను, వర్బు, యాడ్వర్బు, అలాగే అడ్జెక్టివ్ అండ్ ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ 8 kinds ఏవైతే ఉంటాయో వీటిని ఎలా చదవాలంటే, ఇప్పుడున్నట్టు తక్కువ సమయంలో, ఇప్పుడు నౌన్ అంటే అందరికీ అవగాహన ఉంది. సో నౌన్ పైన అవగాహన ఉంది కాబట్టి నౌన్లో అన్ని రకాలమైన కైండ్స్ చదవద్దు. సో ప్రొనౌన్ అనేటప్పుడు కొన్ని రకాలమైన కౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీకు అవగాహన ఉంది కాబట్టి చదవదు. దాంట్లో చదవాల్సింది ఎలా నేర్చుకోవాలి చెప్తున్నా. ఈ 2 పాయింట్ దీంట్లో మనం నేర్చుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి. ఈ 2 పాయింట్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ప్రొనౌన్లో డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది చాలా ఇంపార్టెంట్, డెమోన్స్ట్రేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అనేది చాలా ఇంపార్టెంట్, రెసిప్రోకల్ ప్రొనౌన్ అనేది చాలా ఇంపార్టెంట్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ అనేది ఇంపార్టెంట్, అండ్ ఇండెఫినెట్ ప్రొనౌన్ అనేది ఇంపార్టెంట్. ఇవి నంబర్ ఆఫ్ టైమ్స్ దీని నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది అలాగే మనం యాడ్వర్బ్కి వెళ్ళాడు. ఎలా గుర్తుంచుకోవాలి అంటే చూడండి, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఎలా గుర్తుంచుకోగలుగుతారో నేను చెప్తాను. ముందు ఎలా నేర్చుకోవాలని చెప్తున్నాను. అన్నీ చదివి ఇప్పుడు సమయం వృధా చేయొద్దు. ఈ పార్ట్ మొత్తం ఖచ్చితంగా చదివితే ఆ క్రైటీరియా నుంచే క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్నాయి. వచ్చే క్వశ్చన్స్ మనం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ చేసే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ రాంగ్ చేయకుండా ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం చేయాలంటే ఈ క్రైటీరియా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎలా గుర్తుంచుకోవాలి తర్వాత నేను చెప్తాను గుర్తుంచుకోండి. అలాగే యాడ్వర్బ్లు మనం తీసుకుంటే చూడండి, యాడ్వర్బ్లో వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే యాడ్వర్బ్ ఆఫ్ టైమ్స్, adverb for place, adverb for manner, adverb for degree and quantity, adverb for affirmation, adverb for negation, adverb for reason, adverb for interrogative adverb. సో ఏవైతే ఉన్నాయో టోటల్గా 15 kinds. దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఏంటి ఉంటాయి అంటే కైండ్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ కైండ్స్ నేర్చుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి డెఫినేషన్ నేర్చుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకోవాలి. ఈ మూడింటిని నేర్చుకుంటే చాలు. ఈ మూడింటి నుంచే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గతంలో రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు యాడ్జెక్టివ్లు కూడా ఇదే నేర్చుకుంటారు, కైండ్స్, అలాగే యాడ్జెక్టివ్లు కూడా అదే నేర్చుకుంటారు. కైండ్స్ నేర్చుకుంటారు, డెఫినేషన్ నేర్చుకుంటారు, కీవర్డ్స్ నేర్చుకోవాలి. సార్ అది కూడా నేర్చుకోవడానికి టైం నా దగ్గర లేదంటే మరి నేనేం చెప్పలేను, రైట్. సో ఉన్నటువంటి టోటల్ కైండ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యాడ్వర్బ్లు ఏంటంటే, యాడ్వర్బ్లు అన్నీ ఇంపార్టెంటే, ఏ క్రైటీరియా నుంచి రాదు అని చెప్పడానికి లేదు. సో ప్రొనౌన్ అంటే మనకి కొంత అవగాహన ఉంటుంది. కానీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దేంట్లో కన్ఫ్యూజ్ అవుతుంటారంటే, యాడ్వర్బ్కి అలాగే ప్రొనౌన్ మధ్య, యాడ్వర్బ్ మధ్య అండ్ యాడ్జెక్టివ్ మధ్య ఎక్కువ వస్తుంటుంది డౌట్స్. సో వీటితో పాటు అయితే ఇక్కడ నౌన్ కానీ వర్బ్ కానీ మనకి కొంత చూసిన వెంటనే సెంటెన్స్లు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది కదా. కానీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి వీటి నుంచి వస్తున్నాయి. ఈ 5 క్రైటీరియా నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్ వస్తున్నాయి. అయితే వచ్చే క్వశ్చన్స్లో మనం మిస్టేక్స్ ఎగ్జామ్ హాల్లో చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ అలా ఎగ్జామ్ హాల్లో మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే నౌన్ పైన అందరికీ అవగాహన ఉంటుంది, వర్బ్ పైన అందరికీ అవగాహన ఉంటుంది. వర్బ్లో ఒకే ఒకటి మీరు నేర్చుకోవాలంటే స్టార్టింగ్ వర్బ్ పైన ఎక్కువ దృష్టి పెట్టండి, ఇంకెక్కడ అవసరం లేదు, మిగతావన్నీ ఈజీయే. సో ఇక్కడ ప్రొనౌన్లో, వర్బ్లో, ఎడ్జెక్టివ్లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన కొన్ని క్రైటీరియాలు ఇప్పుడు చెప్పడం జరిగింది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హూ అనే ఒక వర్డ్ ఉంది. ఈ హూ అనే వర్డ్ ఇంట్రోగేటివ్లో మనం తీసుకుంటాం, రిలేటివ్లో తీసుకుంటాం, డబుల్హెచ్ వర్డ్ కదా. మరి దీన్ని ఇక్కడ ఒకవేళ ప్రొనౌన్ను తీసుకుంటే, రిలేటివ్ రూపంలో తీసుకుంటే రిలేటివ్ ప్రొనౌన్ అందామా, రిలేటివ్ అడ్జెక్టివ్ అంటామా, రిలేటివ్ యాడ్వర్బ్ అంటామా? ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే, ఎలా గుర్తుంచుకోవాలి అంటే దీని యొక్క డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు
దిస్ అనే ఒక వర్డ్ తీసుకుంటాం, దీన్ని ప్రొనౌన్లో తీసుకుంటాం, యాడ్జెక్టివ్లో తీసుకుంటాం. దిస్ అనే వర్డ్ ఇట్ యాక్ట్ యాజ్ ఎ ప్రొనౌన్ ఇన్ సమ్వేర్, ఇట్ యాక్ట్ యాజ్ ఎ యాడ్జెక్టివ్ ఇన్ సమ్వేర్. కొన్ని దగ్గర యాడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది, కొన్ని దగ్గర ప్రొనౌన్గా యాక్ట్ చేస్తుంది. మరి అది ప్రొనౌన్ అవుతుందా యాడ్జెక్టివ్ అవుతుంది, ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి? దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి? రైట్, ఎలా గుర్తుంచుకోవాలి అంటే వీ హ్యావ్ టు నో ద డిఫరెన్స్. ఖచ్చితంగా మనం ఇక్కడ డిఫరెన్స్ తెలుసుకోవాలి. డిఫరెన్స్ తెలుసుకుంటేనే అది గుర్తుంటుంది. ఎలా సార్ డిఫరెంట్? కెన్ యూ గివ్ మీ ఎగ్జాంపుల్? ఎస్, చూడండి, దిస్ ఈజ్ మై పెన్ అని చెప్పాను, స్మాల్ ఎగ్జాంపుల్. టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, దిస్ పెన్ ఈజ్ మైన్ అని చెప్పాను. సో ఇప్పుడు చూడండి, దిస్కి ఎక్కడ టూ సెంటెన్స్. హియర్ ఐ గివెన్ టూ సెంటెన్స్. ఇన్ దీస్ టూ సెంటెన్స్ జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఎక్కడ చూసారా, పెన్ అనే నౌన్ ఉంది. నౌన్ పక్కన ఉంటూ నౌన్ కానీ క్వాలిఫై చేస్తే అది ఏమవుతుందంటే అడ్జెక్టివ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నౌన్ గురించి తెలియజేసిన, నౌన్ గురించి డిలీట్ చేసిన, సబ్జెక్ట్ ప్లేస్లో ఉండి నౌన్ గురించి తెలియజేస్తే అది ఏమవుతుంది? ప్రొనౌన్. సబ్జెక్ట్ ప్లేస్లో ఏంటి ఉండాలి? నౌన్ అయినా ఉండాలి, ప్రొనౌన్ అయినా ఉండాలి. గోట్ ఇట్? సో ఇది డిఫరెన్స్ అంటారు. ఇలా డిఫరెన్స్. ఇప్పుడు హూ కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాం. హూకు రిలేటివ్ ప్రొనౌనా, రిలేటివ్ అడ్వర్బా, రిలేటివ్ అడ్జెక్టివ్ అలా గుర్తుంచుకోవాలి. దీస్ అనే ప్లేస్ వస్తుంది, లేకపోతే దేర్ అనే ఏదైనా ఒక వర్డ్ అండి, ఏదైనా ఒక వర్డ్. సో విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ ప్రొనౌన్, ద సేమ్ వర్డ్ ఈజ్ అడ్జెక్టివ్, సేమ్ వర్డ్ ఇన్ అడ్వర్బ్లో ఒకవేళ వస్తే డిఫరెన్స్ మనం గుర్తుంచుకో. దానికి ప్లెంటీ ఆఫ్ వీడియోస్ మన దగ్గర ఉన్నాయి, మెటీరియల్లో కూడా పొందుపరిచింది. కాబట్టి ఆ క్రైటీరియాలో గతంలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి కూడా, రానున్న రోజులు కూడా వస్తుంది. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. ప్రశ్నలు ఎలా వచ్చాయి అంటే ఈ క్రైటీరియాలో. ఏ క్రైటీరియా నుంచి ప్రశ్నలు వచ్చాయి గతంలో అంటే ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో వస్తుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే చూడ్ ది ఫాలోయింగ్ కూడా నౌనా, ప్రొనౌనా, వర్బా, అడ్జెక్టివ్. అది ఎవరైనా చేస్తారు. ఒక క్వశ్చన్ ఇచ్చి నౌనా, ప్రొనౌనా, వర్బా, అడ్వర్బా లేదా అడ్జెక్టివ్ అనేసి అడుగుతారు. అది ఎవరైనా చేస్తున్నారు. రెండోది ఏంటంటే డెఫినేషన్ నుంచి క్వశ్చన్ అడగడం జరుగుతుంది, కైండ్స్ గురించి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఒక స్టేట్మెంట్ ఇచ్చి సెకండ్ స్టేట్మెంట్ గురించి ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా కామన్ ఎర్రర్లో అడగడం జరుగుతుంది, పార్ట్ ఆఫ్ స్పీచ్ ని. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో అడగడం జరుగుతుంది, చూద్ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ నుంచి అడగడం జరుగుతుంది. ఓకే, ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ వస్తుంది. మనం పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే ఒకే మోడల్ మన మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది, అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎలా? రామా ఈజ్ ఏ గుడ్ బాయ్, రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అనేసి అనేటప్పుడు గుడ్కి అండర్లైన్ ఇచ్చి నౌనా, ప్రొనౌనా, వర్బా లేదా నాలుగోది అడ్జెక్టివ్ అంటే అందరూ రాస్తారు ఇది దిస్ ఇస్ ద అడ్జెక్టివ్, దిస్ ఇస్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. Everybody has not to choose a perfect answer in the examination hall. But nowadays the questions are not like that. So all questions are belongs to the, only 10% of questions are belongs to the direct question, remain 90% questions are belong to the application oriented. అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అని మనం ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాలంటే మీ దగ్గర ఎబిలిటీ కావాలి. మరి ఎబిలిటీ కావాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎబిలిటీ ఉంది మిత్రమా. మరి మనలో ఎబిలిటీ సైన్ అప్ చేయాలంటే వీ హ్యావ్ టు నేర్చుకునే విధానంలో మనం మార్పు తేవాలి. నేర్చుకునే విధానంలో నేర్చుకున్న తర్వాత ఆ టాపిక్ నుండి గతంలో కన్సర్న్ క్వశ్చన్స్ ఎలా వచ్చింది, రానున్న రోజుల్లో ఏ క్రైటీరియా నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తుందని మనం తెలుసుకోవాలి. సో వీ షుడ్ నాట్ గో త్రూ బ్లైండ్లీ అండ్ వీ షుడ్ నాట్ లర్న్ ఎనీథింగ్ ఇన్ బ్లైండ్లీ. పాత విధానం మారాలి, కొత్త విధానం రావాలి. వచ్చినప్పుడే మనకి దానిపైన సర్టెన్ అవగాహన వస్తుంది, అప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం చూస్ చేయగలుగుతాం. సో ఎగ్జాక్ట్ ఎందుకంటే చూసారు ఎన్ని రకాల క్వశ్చన్స్ ఇక్కడ వస్తున్నాయి. మనం ఓన్లీ ఈ ఒక్క మోడలే నేర్చుకున్నాం, మళ్ళీ ఎలా క్వాలిఫై అవుతాం? మన టార్గెట్ 60 మార్క్స్ కదా. 100 మార్కులు 60 మార్క్స్ తేవడం అంటే ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ, దట్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. గుర్తుపెట్టుకుని ఇంగ్లీష్లో 60 మార్కులు తేవడం అంటే ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ. అలాగని డిఫికల్ట్ కాదు. వే ఆఫ్ లెర్నింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే, నేర్పించే విధానం బాగుండాలి, నేర్చుకునే విధానం బాగుంటే మిత్రమా ఈజీయే సబ్జెక్ట్. సో నేర్పించే విధానం నాలో బాగుంది కాబట్టి సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను చెప్తున్నాను, గతంలో ఇదే మోడల్ క్వశ్చన్స్ వచ్చింది, రానున్న రోజుల్లో కూడా ఇదే తరహాల క్వశ్చన్స్ బిట్ మిస్ అయ్యే ప్రసక్తి లేదు. మీరు నేర్చుకునే ప్రయత్నించి పోరాడి, ఖచ్చితంగా వస్తాయి. సో ఇప్పుడు ప్రశ్నలు ఎలా వస్తాయి? గతంలో ఏ తరహాలో ఏ క్రైటీరియా నుంచి ఇచ్చారో ఇప్పుడు కూడా అదే తరహాలో ఇస్తారు, కానీ ఆ క్వశ్చన్స్ రాదు. మోడల్ అవే, క్వశ్చన్స్ మారుతాయి. 1, 2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఎర్రర్లో గతంలో 10 క్వశ్చన్స్ ఇచ్చారు, పార్ట్ ఆఫ్ స్పీచ్లో దాదాపు 10+ క్వశ్చన్ ఇచ్చారు. ఈసారి 5 ఇవ్వచ్చు, లేదా 7 ఇవ్వచ్చు, ఈసారి 15 ఇవ్వచ్చు. కానీ పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఈ క్రైటీరియాలో 10 క్వశ్చన్స్ ఇవ్వలే. ఇది గుర్తుపెట్టుకోండి. 10 క్వశ్చన్స్ ఎక్కడెక్కడ వచ్చిందంటే కైండ్స్ నుంచి అడిగారు, డెఫినేషన్ అడిగారు, నెక్స్ట్ దాని యొక్క
కైండ్స్ నుంచి అడిగారు, డెఫినెన్సీని అడిగారు, తర్వాత కీవర్డ్స్ నుంచి అడిగారు, తర్వాత కామన్ ఎర్రర్ నుంచి అడిగారు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి అడిగారు, గ్రామటికల్ చూస్ ది కరెక్ట్ ఆన్సర్ నుంచి అడిగారు. ఎన్ని విధాలు మార్చి క్వశ్చన్ని మోడిఫై చేసి, కానీ పార్ట్ ఆఫ్ స్పీచ్ టాపిక్ అదే, క్వశ్చన్ మోడిఫికేషన్ ఫ్రేమింగ్ విధానం అనేది మారుస్తున్నారు. సో ఈ అవగాహన మనకి వస్తే చాలు మిత్రమా, అది ఎంత పెద్ద డిఫికల్ట్ సబ్జెక్ట్ అయినా ఈజీగా వస్తుంది. ఈ ప్రశ్నలకు అన్నిటికీ నేను సమాధానం ఈ వీడియోలో తెలియపరిచాను. దానికి సంబంధించి నేను చెప్పిన మాట కరెక్టో లేదో ఇక్కడ మీకు క్లియర్గా వీడియో రూపంలో చూపిస్తాను. కొన్ని క్వశ్చన్స్ నేను ఒకసారి చూపిస్తాను, చూద్దాం. సో చూడండి, ఐ ఫర్గాట్ హిజ్ నేమ్. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్. ఈ అండర్లైన్ వర్డ్ ఏంటి? ఇది డైరెక్ట్ మెథడ్ విట్. 3వ తరగతి పిల్లవాడి నుంచి ప్రైమరీ సెక్షన్ నుంచి హై స్కూల్ సెక్షన్లో ఏ పిల్లవాడికి ఇచ్చినా ఇటువంటి క్వశ్చన్ చేయగలుగుతారు. కాబట్టి మీరు కూడా చేయగలుగుతారు, మనం కూడా చేయగలుగుతాం. సో ఈ తరహాలో క్వశ్చన్ చాలా తక్కువ ఇవ్వడం జరుగుతుంది. చెప్పాను కదా, 10% మాత్రమే. ఒకవేళ ఎక్కువ క్వశ్చన్ వచ్చింది, మనంత అదృష్టంలో ఎవరూ లేరు. గోట్ ఇట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చిందా, వెరీ గుడ్, సూపర్, అందరూ ఎగ్జాక్ట్ ఆన్సర్ అయ్యగలరు. అప్పుడు కూడా మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి, వర్బ్కి ఎడవర్బ్కి అడ్జెక్టివ్, ఎందుకంటే ఆ మూడిట్లో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, రైట్? సో కాబట్టి ఎక్కడ ఏమైంది, ఫర్గెట్ అంటే ఇది ఐ అంటే సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా, ఇదే ప్లస్ వర్బ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మరి మాటలు లేవు, డైరెక్ట్ ఆన్సర్ చేయవచ్చు. ఇలా సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కానీ వర్బ్, ఇంకా అది కంజెక్షనా, ప్రొనౌనా, నౌనా, ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బికాస్ నౌన్ అంటే నేమింగ్ వర్డ్స్, కంజెక్షన్ అంటే రిలేటెడ్ టు ది బోత్ స్టేట్మెంట్ ఆర్ జాయిన్డ్ వర్డ్స్ అంటాం, ప్రొనౌన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్స్ అంటాం. కాబట్టి అక్కడ ఇన్స్టెడ్ వర్డ్ కాదు. సో ఇలా డైరెక్ట్ స్ట్రక్చర్ రూపంలో ఆన్సర్ తెలిసిపోతుంది. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఈజీగా రాయవచ్చు. బట్ వెట్ నెక్స్ట్ వన్, నైదర్ ద మేనేజర్ నార్ ది ఎంప్లాయ్ వాజ్ ఎవర్ ఆఫ్ దిస్ షార్టెస్ట్ రా మెటీరియల్. చూసారా, ఎంప్లాయీస్ అన్నారు, వాజ్ అని చెప్పారు. రాంగ్ ఉందా? కామనర్ నుంచి ఇచ్చిన క్వశ్చన్. సో ఎంప్లాయీస్ అనేటప్పుడు వాజ్ అనేది సింగులర్ కాబట్టి దిస్ ఇస్ రాంగ్. సో విచ్ పార్ట్ హెజ్ రాంగ్? దిస్ పార్ట్ హెజ్ రాంగ్. కామనర్ కదా, సో దిస్ ఇస్ ద ఎయిట్ వస్తుంది. ఎంప్లాయీస్, వేర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎంప్లాయీ అంటే ప్లూరల్, ఎంప్లాయీ అంటే సింగులర్, ఎంప్లాయీస్ అన్నారు కాబట్టి ప్లూరల్, కాబట్టి ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఇచ్చారు. కామనర్లో ఏది పర్ఫెక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇలా మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్, నాట్ ఓన్లీ డిడ్ హీ రన్ అవే ఫ్రమ్ హోమ్ బట్ ఆల్సో స్టోల్ ది మనీ. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ చూడండి, క్వశ్చన్స్ ఎంత బాగుంటుందో. నాట్ ఓన్లీ డిడ్ హీ రన్, చూడండి, నాట్ ఓన్లీ ఇచ్చేటప్పుడు బట్ ఆల్సో కూడా ఇచ్చారు. సో స్టేట్మెంట్ కరెక్ట్. పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి డిడ్ హీ రన్ అన్నారు. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ పాస్ట్ వచ్చిందో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వన్, అకార్డింగ్ టు స్ట్రక్చర్ ఇస్ రైట్. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు హీ ఓన్లీ. అరే నాట్ ఓన్లీ రాసిన తర్వాత హీ ఓన్లీ ఎందుకు రాయాలి? హీ ఓన్లీ డిడ్ నాట్ రన్ కాదు కదా. మరి బటాల్స్ ఎప్పుడు వచ్చిందంటే ఇది కో రిలేటెడ్ కంజెక్షన్. నా బటాల్స్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా దాని ముందేటి రావాలి, నాట్ ఓన్లీ రావాలి. నాట్ ఓన్లీ రాకూడదు కదా, నాట్ ఓన్లీ రావాలి, ఓన్లీ కూడా రాకూడదు. ఒక వర్డ్ మాత్రం తీసుకోవడం వీల్లేదు, అక్కడ కో రిలేటెడ్ కదా. సో దిస్ ఇస్ ద, ఈ రెండు పోయింది. నాట్ ఓన్లీ డిడ్ హీ రన్, ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ ఇచ్చాడు రైటే, కానీ డిడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఇచ్చాడు, వర్బ్ 2 ఇచ్చాడు. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ పాస్ట్లో ఉంటుందో వర్బ్ అనేది ఎప్పుడు మొదటి రూపంలో ఉండాలి, కానీ ఇక్కడ రేన్ ఇచ్చాడు, వర్బ్ 2. దిస్ ఇస్ ద రాంగ్. సో ఈ సెంటెన్స్లో ఏమైనా తప్పు ఉందా? ఏ తప్పు లేదు, నో ఇంప్రూవ్మెంట్. ఇది మనకి కావాల్సింది. ఈ అవగాహన మనకి వస్తే చాలు మై డియర్ ఆస్పిరెంట్, మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. కంటెంట్ నేర్చుకోవడం నా దగ్గర టైం లేదు అని ఒక దృక్పథంలో మీరు ఆలోచించకుండా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకుంటానే నాకు దృక్పథానికి మీరు వచ్చారనుకోండి. సో ఇలా నేర్చుకుంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ కాదు, టెన్స్ కూడా మిగతా చాప్టర్లా నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. అయితే ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క నేర్చుకునే విధానం మారిపోతుంది. సో టెన్స్ ఎలా నేర్చుకుంటే మనం ఈజీగా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు, ఇంకొక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో పార్ట్ ఆఫ్స్ గురించి మీకు అవగాహన కల్పించాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మీ యొక్క ఒపీనియన్ ఈ వీడియో రూపంలో కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే మరి ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.